నేను తనది ఒకే ఒక్క పోయిం చదివి నా రియాక్షన్ చెప్తాను. అంతకంటే ఎక్కువ విసిగించాను. కాకపోతే నాకు 2-3 విషయాలు నచ్చినాయి. ఏంటంటే ఆమె సంగీతాన్ని టైటిల్గా పెట్టడం అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను కూడా నాకు సంగీతం అంటే ఇష్టం, ప్రాణం. ఎందుకు చెప్పలేను, పాటకి కవిత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నాకు తెలిసి ఎంతమంది వ్యతిరేకించినా ఏం చేసినా కవి కనీసం లోపల మనసులో పాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడైనా అలా పాటను తన్మయంతో ఊగుతూ పునశ్చరణ చేసుకుంటూ పోకపోతే అతను కవి కానే కాదు. ఆ కవిత్వం కనుక మొదలైనా కూడా ఎక్కడొక్కటి ఆగిపోతాడు. పూర్తి కవి మాత్రం కాడు. ఎందుకంటే శ్రోతగానైనా అతను కవిత్వాన్ని ప్రేమించాలంటే పాటగాడు కావాలి. పాటగాడు అవ్వాలంటే పాడటమే కాదు, వినడం కూడా పాటగాడు అవ్వడమే. మా గురువుగారు అనేవాళ్ళు, మంచి సంగీతకారుడు అవ్వాలంటే ఏం చేయాలి సార్ మాస్టర్ జీ క్యా కర్నా అంటే आप बहुत सुनते रहो, बस रियाज करो, सुनते रहो, अच्छे शानदार कलाकार बन जाएंगे అన్నాడు. సో అట్లా నాకు శశిశ్రీ గారు పెట్టిన టైటిల్ చాలా అద్భుతంగా నచ్చింది. ఇందులో తను ఒకే ఒక అద్భుతమైన పోయం రాసింది. దాంట్లో ఒక ఏదైనా ఆ సంగీతానికి ఆమెకి ఆ టచ్ ఉన్న వైనాన్ని, ఎక్స్పీరియన్స్ని చెప్పే ప్రయత్నం చేసింది. దాన్ని నేను ఒక పాఠకుడుగా ఎట్లా ఫీల్ అయ్యానని చెప్తానండి, అంతే. అంటే ఇప్పుడు ఒక చిన్న 2 విషయాలు, అంటే సురేంద్ర అని చెప్పిన తర్వాత ఇంకా లోపల మట్టగానే ఉంది. ఏంటంటే నిజానికి కవుల దగ్గర కవిత్వం చచ్చిపోయింది లేదు, కవుల దగ్గర రాజకీయం మాత్రమే ఉంది, పోయిటరీ లేదు. అందుకని అన్ని ఫామ్స్లో కూడా దెర్ ఇస్ నో నీడ్ టు రైట్. పురుషులు మానేయటం మంచిది. పోయిటరీ ఏమన్నా ఎక్స్ప్లోరేషన్స్ కావాలన్నా ఏదైనా జరగాలంటే స్త్రీలు అంటే మనం ఇక్కడ మళ్ళీ ఒక పొరపాటు చేయాల్సిన అవసరం, ఫిజికాలిటీస్ చూడకుండా కవిత్వం స్త్రీలు మాత్రమే ఎక్స్ప్లోర్ చేయాలి. ఏమైనా కొత్త ప్రపంచం తెలియాలంటే వాళ్ళ ద్వారానే తెలుస్తుంది. యూరోపియన్ ఫిలాసఫీ అంతా తునాతునకలైపోతుంది. కంప్లీట్గా ఉమెన్ ఫిలాసఫర్సే ఇప్పుడు మార్గనిర్దేశకం చేస్తున్నారు. దీనంతా గమనిద్దాం మనం. బస్ దీనివల్ల మనకు కావాల్సింది ఏంటంటే, నేను కళ్ళు ఎట్లా వెతుకుతూ ఉంటానంటే, ఎవరైనా యంగర్ పోయిట్స్లో ముఖ్యంగా ఆడవాళ్ళు, అంటే స్త్రీలు ఆడవాళ్ళని కోట్స్లో అనకండి. నేను ఏమంటున్నానంటే వాళ్ళు రియల్ పోయిట్స్. వాళ్ళు ఆ రియల్ పోయిటరీ అంతా అక్కడే ఉంది. అందుకే సురేంద్రన్ ఏమన్నారు, వాదం దగ్గర బంధించవద్దు వాళ్ళని. అస్తిత్వం మహా గొప్పది. వాదం కంటే వాదం తొలిమెట్టు మాత్రమే. అస్తిత్వం మహా గొప్పది. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత స్త్రీలు అంటే ఆ అస్తిత్వం నుంచి మాట్లాడినప్పుడు ప్రతి దానికి కూడా దే విల్ గివ్ యూ న్యూ డిక్షన్. ప్రైవేట్ లాంగ్వేజెస్ అన్ని తునాతులుగా చేసేస్తారు. అద్భుతమైన కవిత్వం పుట్టుకొస్తుంది. అది తెలుగులో జరగాలి అని ఎప్పుడు ఉగుళ్ళూరుతుంటాము. ఆ చిన్న ఇది శశిశ్రీ గారి టైటిల్తోనూ కవిత్వంతోనూ పరిచయం కలగడం నాకు ఆనందంగా ఉంది. మేడం, మ్యూజిక్కి సంబంధించి పోయి ఉంది కదా, హీరా అంత ఇంకో పోయి ఉంది. శివరంజని గురించి దాంట్లో ఇంకో పోయి సరే, అది మీరు వెతికి పెట్టండి. నేను 2 మాటలు మాట్లాడుతూ ఉంటానండి. సంగీతంలోనే అనాహతం, అంటే సంగీతం వినపడే సంగీతానికి వినిపించిన సంగీతానికి మధ్యన తారట్లాడుతూ ఉంటాడు కవి. మనలో ఎప్పుడైతే సంగీతం మనలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కానీ వినపడదు, ఆ వినబడకుండా మనల్ని జీవింపజేసే సంగీతం ఏదైతే ఉందో
దానికి అనాహత గీతం అంటాం, అనాహతం అంటాం. ఈ అనాహతాన్ని సాధన చేస్తే పెద్ద పెద్ద ఋషులందరూ, గాయకులందరూ కూడా అనాహతాన్ని వినిపించకుండా తమను తాము సాధన చేస్తూ ఉంటారు. అయితే తను ఆ సంగీతాన్ని తన దగ్గరగా ఫీల్ అవుతూ రాసిన ఒక పోయం అండి. దాని గురించి కొంచెం మాట్లాడదు అంతే. కొన్నిసార్లు ఇలా కూడా రాకపోకలన్నీ పూర్తిగా అర్థరహితమేమీ కాదు. రాకపోకలన్నీ పూర్తిగా అర్థరహితమేమీ కాదు. ఆమోద తిరస్కారాలతో అదుపు తప్పే గుండెలే మాత్రమే అర్థరహితమైనది. సంగీతానికి ఫిజికాలిటీకి చాలా వ్యతిరేకత ఉంటుంది. ఫిజికల్ అంటే ఫిజికల్ని సంగీతం నాన్ ఫిజికల్ చేస్తుంది. ఎప్పుడైతే నాన్ ఫిజికల్ చేస్తుందో అది శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఈ పోయంలో చెప్పింది ఆమె. అది సంగీతం ద్వారానే సాధ్యమవుతుంది, ఫిజికల్ని నాన్ ఫిజికల్ చేయటం. ఆశగా పరుచుకున్న మోహనకి, నిరాశగా అలుపుకున్న శివరంజనికి మధ్య గాంధార భేదం. సంతోష దుఃఖాలను వేరు చేసే చిన్న గీత మాత్రమేనా? సంతోష దుఃఖాలను వేరు చేసే చిన్న గీత మాత్రమేనా అధ్యాయానికి మధ్య కదిలే భారమైన సంగీతం? సంగీతంలో కేవలం ఒక స్వరాన్ని ఒక మెట్టు కిందికి మార్చడం వల్ల రాగస్వరూపం మారిపోయినప్పుడు, ఆ రాగం తాలూకు టైం సెన్స్ కూడా మారిపోయినప్పుడు, దాని మూడుకి, దాని ఫిలాసఫీకి, దాని నడకకి ఎంత తేడా వచ్చినప్పుడు, కేవలం ఒక మెట్టు మాత్రమే జరిగినప్పుడు సంభవించే ఆ అస్తిత్వ తేడాకి ఇంతకంటే గొప్ప సింబాలిక్ మ్యూజికల్ రిప్రజెంటేషన్ కవిత్వంలో మాత్రం ఉండదు. చాలా తక్కువ మంది అట్లా చేశారు. అద్భుతం అండి. ఎందుకంటే శివరంజని చాలా చాలా అంటే అది అంటే 5 స్వరాలే ఉంటాయి. సరిగపదస గా అనేది కనుక మనం కోమల్ గంధారాన్ని దాని మామూలు గంధారాన్ని చేసేస్తే అది వేరే అయిపోతుంది. మోహనం సంపూర్ణ రాగం, శివరంజని అసలు 5 మాత్రలే ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే, మనకి అపోజిట్గా ఉండే ఆ రాగానికి అందులోకి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్న తేడా అస్తిత్వ పరిణామంలో, ఎక్స్పీరియన్స్లో తీసుకొచ్చి పెట్టి దాన్ని మ్యూజిక్ లింక్ చేయడం అనేది బహుశా తెలుగులో చాలా తక్కువ ఉంటుంది. మ్యూజిక్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ లేవు. చాలా తక్కువ మంది మ్యూజిషియన్స్ కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు, విన్నవాళ్ళు ఉన్నారు, కానీ మ్యూజిషియన్స్ రాసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు నా పోయిటరీలో. ఇది చేశారు మీరు. దీనికి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను లిజనర్ని, నేను వింటాను. నాకు వినడం అంటే మ్యూజిక్ విన్నంత ప్రేమగా కవిత్వాన్ని వింటాను. ఆ కవిత్వం ఎప్పుడు కూడా సంగీతంతో పలకరిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే కవిత్వం సంగీతంతో మనం పలకరిస్తుందో ఆ కవిత్వం శాశ్వతంగా ఉండిపోతుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. అది మన శశిశ్రీ గారు సాధించారు. ఈ పోయంని కొనగోటికి తగలని కన్నీటి గుట్టు మహాసముద్రంగా వ్యాప్తి చెందక ముందే ఆలోచనల్ని ఆవిరి చెయ్యాలి. అంత గొప్ప ట్రాన్సిషన్ అండి ఫీల్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీన్ని సాధించాలి. ఊరికే కవిత్వం రాయటం కాదు, కవిగా జీవించినప్పుడు తెలుస్తుంది ఆ మాధుర్యం. అసలు ముక్తి తెలుస్తూ ఉంటుంది. ముక్తి ఒకసారి అంతం కాదు, కొనసాగుతూనే ఉంటుంది ముక్తి. కవిత్వాన్ని మంచి పోయం రాసినప్పుడు నిర్వాణ, యూ విల్ ఎక్స్పీరియన్స్ రెగ్యులర్లీ దట్ నిర్వాణ. ఆ సాధ్యం, అది అద్భుతమైన పోయం. ఇది నిజంగా ఫీల్ అవ్వగలిగితే ఇట్లాంటి పోయంలో పూర్తి పాఠకుడు తనలో తాను తన్మయం చెందుతూ ముక్తిని పొందుతూ ఉంటాడు. విస్ఫోటించిన అనుభూతుల సంలీనం, చెల్లా చెదరైన గుండె శకలాల మధ్య కూడా ఛిద్రం కాని వ్యామోహాలు, సున్నితత్వానికి సమాధి కట్టడం సాధ్యం కాదేమో. ఇది మనల్ని చనిపోయిన తర్వాత కూడా వెంటాడుతూనే ఉంటుంది, అద్భుతమైన స్వర సంయోగంలాగా. అది చెప్పింది ఆమె. దిస్ ఎక్స్పీరియన్షియల్ పోయం. కవిత్వం ఎక్స్పీరియన్షియల్గా ఉండాలి. మనం చేశారా, పరిష్కారాలు చూపించామా, ఇవన్నీ ఫిజికాలిటీ కాదు. సంగీతం నాన్ ఫిజికల్. అలాగే పోయిటరీ కూడా దాని ఆమోదం, దాని గమనం, దాని గమ్యం కూడా నాన్ ఫిజికల్ ట్రాన్సిషన్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ని తీసుకురావాలి, లాంగ్వేజ్ని పట్టుకురావాలి. అది స్త్రీలకు మాత్రమే సాధ్యము.
అని చెప్పింది శ్రీశ్రీ ఈ పోయంలో. నాకు చాలా నచ్చిన పోయం. చివరి వాక్యం చదివేసి ముగిస్తానండి. అప్పుడప్పుడు మనసు గదికి తాళం వేయాల్సిందే, దృశ్యాలను మరుగున పరిచందే, గాయాలకు మందు దొరకదు మరి. అంటే కన్సీల్మెంట్ స్త్రీలకు తెలిసినంతగా, స్త్రీ అస్తిత్వానికి తెలిసినంతగా పురుషుడి అస్తిత్వానికి కన్సీల్మెంట్ లేదు. ఆ కన్సీల్మెంట్ లేదు, అది సాధ్యం. అందులో ఆమె స్త్రీ అయ్యి సంగీతంలో మునిగిపోతే ఆ కన్సీల్మెంట్ ప్రాక్టీస్, ఆ వ్యవహారం ఆమెకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ పోయం రిటన్ బై వండర్ఫుల్ పోయెట్. నాకు చాలా నచ్చిన పోయం అండి. మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను శ్రీశ్రీ గారు. మీరు మంచి కవిత రాయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మీరు మరోసారి కవివాక్యాన్ని నిరూపించుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అపారమైనటువంటి ప్రేమని ఈ కవితా సంపుటి మీద చూపించారు.